ఈ సంవత్సరం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయన్నారు వెదర్ ఆఫీసర్లు. ద్రోణుల ప్రభావంతో వడగాల్పులు, వడగండ్ల వానలతో ఇబ్బందులు పడ్డారు ప్రజలు. అయితే మరింత ఎండలు కొట్టాల్సిన మే నెలలో మాత్రం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. మధ్యాహ్నం అధిక ఉష్ణోగ్రతలు, సాయంత్రం, రాత్రి వేళల్లో వానలు కురిశాయి. జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు తెలంగాణకు ఎంట్రీ అయితే మరింత వర్షపాతం నమోదవుతుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో ఈసారి ఎండలు బగ్గుమన్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండల తీవ్రత కనిపించింది. మార్చ్, ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే నెల మొదలు ఎండలు తగ్గుముఖం పట్టాయి. రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా 3 నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతాయన్నారు వెదర్ ఆఫీసర్స్. రోజులు మనకి మధ్యలోని ఎండ తీవ్రత అనేది కనిపిస్తుంది. ఇప్పుడు చూసుకుంటే కనుక ఎక్కువగా కూడా 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉష్ణోగ్రతలు కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి 2-3 డేస్ వరకు. మే నెలలోనే వర్షాలు మొదలయ్యాయి. ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టి అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో వానలు కురుస్తున్నాయి. పైగా మే నెల మొత్తం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఎండల తీవ్రత అంతగా ఉండబోదన్నారు. నైరుతి రుతుపవనాలు మరో 4 రోజుల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. లో ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది అల్పపీడనంగా కూడా ఆ తర్వాత 48 గంటల్లో ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటి యొక్క ప్రభావం వల్ల కేరళలో కూడా 4-5 రోజుల్లోని మాన్సూన్ అది ఆన్సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే విండ్ కండిషన్స్ అవి కూడా ఫేవరబుల్గా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోహిణి కార్తె ప్రారంభంలోనే ఎండలు తగ్గుముఖం పట్టాయి. దాదాపు 95% ఎండాకాలం ముగిసిందని, జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు తెలంగాణకు ఎంటర్ అవుతాయని తెలిపారు ఐఎండీ అధికారులు.